హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మీరు ఈ ఫోటో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో వరలక్ష్మి వ్రతం అయితే నేనైతే లాస్ట్ వీక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎలా చేశానో చూసేయండి. ఇంకా ముందుగా అయితే మార్నింగ్ అయితే లేసేసి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ చేసేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఇంకా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా గడపకి ఇంకా మంచిగా ముగ్గులు పెట్టేసుకొని అయితే ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. నా మార్నింగ్ అయితే చాలా ఫాస్ట్గా చేశాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే చాలా నిష్ఠతో చేయాలండి. హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా తోరణాలు కట్టేసుకొని ఇంకా అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా గడపకి కూడా పసుపు రాసుకొని నీట్గా వేసుకున్నాను. తర్వాత ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటాను ఆల్మోస్ట్. దీని గురించి కావాలంటే నేను తప్పకుండా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇలా నేను పెట్టుకుంటాను అనమాట కలశం చెంబు ఎప్పటికీ. అండ్ ఇంకా తర్వాత తులసి కోటకి పూజ చేయాలి కదా. ఇంకా ఫస్ట్ మనము సో ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తము. ఇంకా తులసి కోట దగ్గర కూడా ప్రసాదము, పూజ, దీపారాధన ప్రతి ఒక్కటి అన్నీ చేశానమాట. సో శ్రావణ మాసంలో నాకు ఈ వారం మాత్రం కుదిరిందనమాట. లేదంటే ఎప్పుడు కలిసి వచ్చే వారంతో అందరితో పాటే చేసేదాన్ని. బట్ కుదరలేదనమాట ఎందుకో. మీకు కూడా ఆల్మోస్ట్ తెలుసు. ఇంకా ఏమేం కావాలి అనేసి ఒకసారి డెకరేషన్ లుక్ వచ్చేసి చూసేయండి, చెప్తాను. ఫైనల్గా అయితే డెకరేట్ అయితే ఇలా చేశాను. ఆల్మోస్ట్ మొత్తం ట్రెడిషనల్ లుక్లో వచ్చేలాగా చేశానన్నమాట. సో కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. సో వరలక్ష్మి వ్రతానికి ఏమేం కావాలో ఒక్కసారి నేను చెప్తాను, ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మనము అన్నీ ముందే పెట్టుకోవాలన్నమాట సిద్ధంగా. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, ఇంకా గంధము, పువ్వులు, అగరబత్తీలు, ఇంకా కట్టుకోవడానికి కంకణాలు, మధ్యలో లేవకుండా ముందుగానే తమలపాకులు, వక్కలు, ఆకులు, ఖర్జూర పండ్లు, 1 రూపీ కాయిన్స్, ఇంకా అరటి పండ్లు, ఇంకా పంచామృతం అంటే తెలుసు కదండి, పాలు, పెరుగు, ఇంకా నెయ్యి, తేనె, చక్కెర, మొత్తం 5 రకాలు కలిపి పంచామృతం అనేసి అంటారు కదా. సో అది కూడా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇంకా మనము మధ్యలో పూజ అవుతుంటే చేయడానికి 2 దీపాలు పెట్టుకోవాలి. గంట ముందు పెట్టుకోవాలి. ఇంకా అగ్గి పెట్టె, ఇంకా హారతి ఇవ్వడానికి హారతి, వత్తులు, పళ్ళెము, ఇంకా 5 రకాల ప్రసాదాలు. మీ ఇష్టం అండి, మీకు ఎంత ఓపిక ఉంటే అంత, ఎన్ని రకాలంటే అన్ని రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి. అండ్ మనం ఏదైనా కొత్త వస్తువులు తెచ్చుకుంటే కూడా బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఏవి తెచ్చుకున్నా కూడా అక్కడ పెట్టాలి. అండ్ లక్ష్మీ గణపతులను కూడా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా లక్ష్మీ గణపతి పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా గణపతుల పూజకి సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కలశంలో వక్క, వాటరు, కొంతమంది బియ్యం వేసుకుంటారు, కొంతమంది వాటర్ వేసుకుంటారు. అది ఎవరు ఆనవాయితీ ఎలా వస్తుంటే అలా వేసుకుంటారనమాట. నేను వచ్చేసి ఇంకా కలశంలో వక్క అండ్ 1 రూపీ కాయిన్, పసుపు, కుంకుమ, గంధము, పువ్వు వేసి అలా ఉంచుతానమాట. టెంకాయ తర్వాత అమ్మవారికి తాళి రూపంలో ఉండాలి కాబట్టి మనము బంగారు నాణ్యం ఉంటే కట్టొచ్చు. కానీ పసుపు తాడుతో కట్టాల్సింది మాత్రం తప్పకుండా కట్టాలన్నమాట. అది వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా, పసుపు కొమ్ముతో దారపోగులు 5గా చేసి కట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారికి గాజులు వేయాలి, పసుపు, కుంకుమ, బొట్టు, ఇంకా వస్త్రంతో కట్టినది చేయాలి మొత్తం అనమాట. ప్రతి ఒక్కటి ఇంకా అమ్మవారికి కావాల్సినవి, ఒక ముత్తైదకి మనము ఏమేమి ఇస్తామో ప్రతి ఒక్కటి ఇంకా నేను ఫోటో పెట్టుకొని చేసుకుంటాను. ఫోటో ముందు కలశము అండ్ అమ్మవారికి అక్కడ అటు ఇటు ఇంకా నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏనుగు, ఆవు, దూడ, కాయిన్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కూడా అన్నీ పెట్టుకోవచ్చు మనము. సో మన ఇంటి ముంగట గుమ్మడికాయ పెట్టుకుంటాం కదా, అది కూడా. అండ్ పండ్లు అనమాట, 5 రకాల పండ్లు తెచ్చుకోవాలి, 5 రకాల పువ్వులతో పూజ చేయాలి. అండ్ మన ఇంట్లో ఉన్న దేవుడికి కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఫొటోస్కి అన్ని బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. సో రెడీగా పెట్టుకుని పూజ అయితే ఇంకా దీపారాధనతో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎలా చేశానంటే ఎవ్రీ ఇయర్ లాగానే సేమ్ నేను మంత్రాలు వచ్చేసి పక్కన పెట్టుకొని ఇంకా కలిసి చేశానన్నమాట. ఎప్పుడైనా కూడా ఇంకా టీవీలో అలా చెప్తా ఉంటే నేను ఇంకా ఇలా వ్రతానికి సంబంధించినవి అన్నీ చేస్తూ ఉంటాను. అందుకే నేను ప్రతి ఒక్కటి
పూజలో మధ్యలో ఆల్మోస్ట్ లేవకుండా ఉండడానికి ప్రతి ఒక్కటి ముందుగానే తెచ్చి సిద్ధం చేసుకొని ముందే పెట్టుకొని రెడీగా కూర్చుంటానన్నమాట. ఎందుకంటే మధ్యలో లేస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుందనేసి. ఎవరైనా ఆల్మోస్ట్ మధ్యలో లేవకుండా ట్రై చేయండి. మధ్యలో లేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవద్దు, బాగుండదు. బట్ నేను ఇయర్ లేవక తప్పలేదు, ఎందుకంటే మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా చిన్న బాబు కోసం ఇంకా ఆల్మోస్ట్ మా బాబు ఆ టయానికి పడుకున్నాడు. బట్ వాళ్ళకి మిల్క్ ఇవ్వాలి కాబట్టి, సో ఎన్పి ఫీడింగ్ ఇస్తాను కాబట్టి ఇంకా లేవక తప్పలేదన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఒక్కదాన్ని చేసుకున్నాను అండ్ మా వారు కూడా లేకుండే, కానీ ఈ ఇయర్ మాత్రం ఇంకా తప్పలేదన్నమాట. మా వారు అండ్ మా మమ్మీ కూడా ఉన్నారనమాట. సో ఇంకా పూజ అయితే దీపారాధనతో స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. ఇంకా పూజ పంతులు గారు ఎలా చెప్తుంటే ప్రతి ఒక్కటి అలాగే చేస్తూ మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇట్లాగే చేస్తూ ఉంటామన్నమాట. కొంచెం అందుకే నేను వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో కొద్దిగా పెట్టాను. అండ్ వీడియో మొత్తం అదే చాలా టైం ఉందన్నమాట. సో అందుకే కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట, ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను. సో అందుకే అలా అనిపిస్తుంది అనమాట. అండ్ ప్రతి ఒక్కటి అమ్మవారికి కావాల్సినవి ఇంకా జాకెట్ ముక్కను మనము ఫోల్డ్ చేసుకొని సమోసా రూపంలో చేసుకొని అమ్మవారికి టెంకాయ పైన పెట్టి ఇంకా అమ్మవారికి నగలు వేయాలండి. అమ్మవారి నగలు వేసుకోవాలి కదా, సో అమ్మవారికి నగలు వేయాలి. ఇంకా ఏ నగలైనా బంగారువైనా కొత్తగా తెచ్చిన బంగారమైనా ఏదైనా కూడా మనం వేసుకున్నాయన్నా కొన్న నగలైనా సరే కానీ పాలల్లో అద్ది వేయాలండి. ఎందుకంటే అవి ఆల్రెడీ మనం వేసుకొని ఉంటాము, అలాగే అమ్మవారికి వేయొద్దు అనమాట. పాలల్లో అద్ది వేయాలన్నమాట నగలు. సో అమ్మవారికి అండ్ పసుపు తాటు కట్టడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అమ్మవారికి చీరను, జాకెట్ ముక్కలు, చీర అండ్ తాంబూలం అనమాట. 2 అరటిపళ్ళు, అందులో వక్క, ఖర్జూర పండు, 1 రూపీ ఒక నాణ్యము, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇంకా ఇదన్నమాట తాంబూలానికి సంబంధించినవి. ఇంకా శనగలు, మనం ఎన్ని ప్రసాదాలు చేసుకుంటే అన్ని మొత్తం అన్నీ అక్కడ పెట్టేసుకోవాలి. ఇంకా తాంబూలం సపరేట్గా పెట్టాలి. సో ఇప్పుడైతే మాది ఏం నడుస్తుందంటే వినాయకుడి పూజ నడుస్తుందన్నమాట. ఫస్ట్ వినాయకుడు కదండి, మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఈవెందో మ్యారేజ్ చేసినా కూడా ఫస్ట్ మనకి గణపతి పూజ చేస్తాం కాబట్టి గణపతి పూజ అయితే జరుగుతుందన్నమాట. సో చెప్తున్నారు, మేమైతే చేస్తున్నాం అన్నమాట. సో ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గణపతిని యథాస్థితి ఉంచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని మళ్ళీ ఆహ్వానించి మళ్ళీ లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలన్నమాట మనము. సో ఇది పూజ వరలక్ష్మి వ్రతం కథ మొత్తం. తర్వాత అమ్మవారిని ఆహ్వానించుకొని కథ మొత్తం వరలక్ష్మి వ్రతం సేమ్ సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే వరలక్ష్మి వ్రతం మొత్తం వ్రతకథ ఉంటుందన్నమాట. ఆ వ్రతకథ మొత్తం కూడా విన్నాము, చేసామన్నమాట. విని చేస్తేనే చాలా మంచిది. అండ్ ఇంకా కొంతమంది ముందైతే బుక్ చదువుకుంటూ కూడా చేసేవాళ్ళు, ఇప్పటికీ అలా చేసేవారు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి సో అలా పెట్టుకొని ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లోనే పూజ జరుగుతుంది ఇట్లా అన్నట్టే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. పంతులు గారు వచ్చి చదువుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి సో టీవీలో మనము ఏది ఉంటే అలా సెట్ చేసుకొని అలా పెట్టేసుకుంటున్నాం అనమాట. సో జనరేషన్కి తగ్గట్టుగా అలా నడిచిపోతుంది కదా. ఇంకా సో ఈ పూజ అయితే ఇట్లా జరుగుతుందనమాట. ఈసారి అయితే నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ చేస్తాను నేను, కానీ ఇన్ని ఇయర్స్లో మా వారు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళేవారు. బట్ చిన్నబాబు ఉన్నాడని చెప్పేసి ఈ ఇయర్ ఇంకా కుదరదు, ప్రతిదానికి చాలా చిన్నగా ఉన్నాడు అనేసి ప్రతిదానికి కుదరదు అనేసి సో ఉన్నాడు, హెల్ప్ చేశారు అండ్ పూజలో కూడా కూర్చున్నారు. చాలా సంతోషం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఎప్పుడూ నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని అనమాట పూజ. ఈసారి అయితే ఇద్దరం కలిసి చేసాము, చాలా హ్యాపీ. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి ఏంటంటే చెప్తాను చూడండి. పండ్లు తీసుకొచ్చుకోవాలి, మీ ఇష్టం అండి. తాంబూలానికి కావాల్సినవి అయితే చెప్పేసాను కదా, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే కుదిరినన్ని ప్రసాదాలు చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే 3 ప్రసాదాలతో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా బేసి సంఖ్యలో ఉండాలన్నమాట ప్రసాదాలు అమ్మవారికి, సరి సంఖ్యలో ఉండకూడదు. సో అరటాకులో పెడితే చాలా మంచిది అనేసి ప్రసాదాలన్నీ చేసి అక్కడ అరటాకులో పెట్టేశాను అనమాట. ప్రసాదాలు కూడా పెట్టేశాను అన్నీ. ఇంకా పెట్టిన తర్వాత
జస్ట్ పంతులు గారు అలా చెప్తా ఉంటే పూజ చేస్తూ ఉంటూ ఇంకా అప్పటికి ఇంకా మా మమ్మీ అన్నీ హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట, కావాల్సినవి ఇస్తూనే ఉందన్నమాట. సో బాబు కోసం మాత్రమే నేను వెళ్ళి ఇంకా వాడిని ఊరుకోబెట్టేసి వచ్చానన్నమాట. అలా జరిగింది. పూజ అయితే అంతా చాలా బాగా జరిగింది. సో నేను మిస్ అవుతానేమో అనేసి అనుకున్నాను, బట్ మిస్ కాలేదు. ఈ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం అయితే అమ్మవారైతే నన్నైతే మంచిగా పిలుచుకున్నారనిపించింది అనమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చేసుకుంటే ప్రతి ఒక్కటి అంతా బాగా జరుగుతుందన్నమాట. నాకైతే బాగా జరుగుతుంది. అండ్ కంకణాలు కట్టుకోవాలన్నమాట. నేను ఎప్పుడూ ఫీల్ అయ్యేదాన్ని అలా ఎవ్రీ ఇయర్ అనమాట. కంకణం నాది నేనే కట్టుకునేదాన్ని అనమాట, అట్లా కట్టేసుకునేదాన్ని. సో ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ నేను మా హస్బెండ్కి కట్టాను అనమాట కంకణం వచ్చేసి. ఈ కంకణం విషయానికి వస్తే 9 పువ్వులు చేసి కట్టుకోవాలన్నమాట కంకణము. అది అట్లా కట్టుకొని చేస్తే చాలా మంచిదన్నమాట. ఇది అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా కలశ పూజ, ఇంకా తర్వాత కలశంకి పూజ, వినాయకుడి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలశానికి పూజ చేసాము. తర్వాత కలశ పూజ అయిన తర్వాత అమ్మవారికి అనమాట, అమ్మవారికి కూడా మొత్తం పూజ చేసి ఇంకా అదే జరుగుతుందన్నమాట. ప్రస్తుతం వచ్చేసి అమ్మవారికి పూజ చేస్తున్నాము. వినాయకుడి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ అలా సాగుతున్నాయి అన్నమాట. ఇవి మనం తీసుకోవాల్సినవి మాత్రం అన్ని పూజ సామాగ్రి అయితే ఇవే అనమాట. ఇంకా అమ్మవారికి లక్ష్మీ గవ్వలు అనేసి ఉంటాయన్నమాట. సో అవి అయితే ఇష్టం అనమాట. అవి కూడా తీసుకొచ్చాము. ఆల్రెడీ ముందు ఉన్నాయి మా ఇంట్లో, అయినా కూడా మళ్ళీ తెచ్చామన్నమాట. ఇంకా 2 టెంకాయలు కావాలండి. ఒకటైతే మనం కొట్టుకోవడానికి, ఒకటైతే అమ్మవారికి కలశం పైన ఉంచడానికి. ఇంకా అగరబత్తులు, కర్పూరము, ఇంకా హారతి ఇవ్వడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడిక్కడ చిలుమలతో దీపాలు వెలిగించుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. చిన్న దీపాల కంటే పెద్ద దీపాలు చాలా బాగా అనిపిస్తాయి. సో అవి కూడా పెట్టుకోవాలి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టెంకాయ ప్రసాదంగా సమర్పించాము. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏది లేవకుండా ఉండడానికి అనమాట వాటరు ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాము. ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేశాను అనమాట నేను. అన్నీ మనము పంతులు చెప్తుంటే ఇంకా లేవకూడదు అనేసి ఇంకా అన్నీ మనం తాంబూలము, చీర, కొత్త చీర పెట్టాలన్నమాట అమ్మవారికిను. ఇంకా మనం వచ్చిన ముత్తైదులకు కూడా తాంబూలం, ఇంకా మనకు ఇష్టపూర్వకంగా గాజులు, ఇంకా అన్నీ ఇవ్వాలన్నమాట. అది మన ఇష్టం అనమాట. ఎంతలో చేసుకుంటే వ్రతం అంతలో ఉంటుందండి. ఏదైనా కూడా అంతే. నేనైతే ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. తర్వాత ఇయర్లీ కొంచెం ఇట్లా చేశాను అనమాట. ఫస్ట్లో అయితే తెలీదు, ఎలా చేయాలో కూడా తెలీదు. వేరే వాళ్ళు చెప్తే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా చేసుకుంటూ వస్తున్నాము. పూజలు చేసుకుంటే చాలా మంచిది, చేసుకోవాలి. అండ్ ఇయర్లీ వన్స్ డైలీ ఏం కాదు కాబట్టి చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఆడవారికి వరలక్ష్మి వ్రతం అంటే చాలా మంచిది. అండ్ మన హస్బెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బాగుంటుందన్నమాట. ఇంట్లో తప్పకుండా చేసుకోవాలి, చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా అనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే మొత్తానికైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా రిషి కూడా స్కూల్ నుంచి వచ్చాడు. సో అమ్మ రెడీ చేసి ఇంకా రిషిని పూజ దగ్గరికి పంపించింది అనమాట. ఇంకా చిన్నబాబు ఉంటాడేమో వెతుకుందామని చూశాను, ట్రై చేశాను, బట్ ఉండలేడనమాట. ఇంకా ఏడ్చాడు. ఇంకా మళ్ళీ లేవాల్సి వచ్చిందనమాట నేను. ఇంకా సో మిగతా ఇంకా అలా లేచి మధ్యలో మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని ఒక 10 minutes టైం తీసుకున్నాను. ఇంకా రిషి చూడండి ఎంత బాగా కూర్చున్నాడు, ఎంత బాగా మొక్కుతున్నాడు చూడండి. చాలా గుడ్ బాయ్ అనమాట మా రిషి అయితే. ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. సో అన్ని డాడీ లాగా చేయాలి, సో మమ్మీ లాగా చేయాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో చెప్పింది చేస్తాడనమాట. చాలా ఇష్టం తనకి కూడా రిషి కంటే పూజలు. వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు రిషి. ఇంకా నెక్స్ట్ అదే కాబట్టి ఇంకా చాలా ఎక్సైటింగ్గా స్కూల్కి పంపాను అనమాట. ఆ రోజు ఇంట్లో ఉంటే చిన్న బాబుతోనే చాలా కష్టం, అండ్ రిషి ఉంటే ఇంకా సతాయించుతారని చెప్పేసి ఇంక ఇబ్బంది పెట్టేస్తాడేమో అనేసి రిషిని స్కూల్కి పంపాను. సో వచ్చిన తర్వాత రెడీ చేసి కూర్చోబెట్టింది అనమాట పూజలో. ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి ఈసారి అయితే లేట్ అయింది. సో మెల్లిగానే చేసుకున్నాను, ఎందుకంటే అన్నీ సెట్ అవ్వాలి కాబట్టి. ఇంకా అందులో బాబు ఉన్నాడు కాబట్టి
చాలా లేట్ అయిందనమాట. ఫైనల్గా మా పూజ అయితే ఇంకా ప్రదక్షిణలు కూడా చేసేసామన్నమాట ముగ్గురము. రిషి చూడండి బింగిళ్ళు తీస్తున్నాడనమాట. సో రిషి పూజలు బాగా చేస్తాడు, సేమ్ వాళ్ళ డాడీ లాగానే ఇంకా మంచిగా మొక్కుతున్నాడనమాట. సో ఫైనల్గా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. మీకైతే ఈ నా వీడియోస్ అయితే రావట్లేవు, సో అలా పెడుతున్నాను. అంటే బాబు ఉన్నాడు కాబట్టి కుదరట్లేదు అనమాట, అదే ప్రాబ్లం, ఇంకేం లేదనమాట. కొంచెం బాబు కొంచెం పెద్దగా అవుతే నేను కొంచెం సెట్ అయితే సో పర్లేదు, నేను కూడా బాగున్నాను. కాకపోతే బాబుతో అమ్మ ఉంది కాబట్టి ఓకే, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది పూజ రోజు అయితే. సో ఇంకా ఫైనల్గా మనము పూజ అంతా చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మొక్కిన తర్వాత ఇంకా హస్బెండ్ ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. సో మా వారైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు నాకైతే చాలా హ్యాపీగా. అండ్ తర్వాత అమ్మకైతే పసుపు బొట్టు అయితే నేను ఇస్తున్నాను అనమాట. సో పసుపు బొట్టు వాయినం అంటే ఏంటంటే పసుపు కుంకుమ. నేనైతే కొంతమంది పసుపు కుంకుమ వేసి ఇస్తారు దాంట్లో, కానీ నేను ఇవ్వనమాట. ఎందుకంటే నా లెక్క ప్రకారం అయితే పసుపు కుంకుమ బయటికి వెళ్ళొద్దు శుక్రవారం పూట అనేసి అదొకటి అంటారనమాట. అందుకనేసి పెట్టి పంపించాలన్నమాట. సో అట్లా అనేసి నేనైతే ఇంకా చేసిన ప్రసాదాలు ఇంకా తాంబూలం అన్నమాట. తాంబూలంలో ఏముంటాయో ఇప్పుడు ఇందాకనే చెప్పాను కదా నేను. సో అలా పెట్టేసుకొని పెడతాను అనమాట. ఇష్టం అండి, మనము జాకెట్ ముక్కలు ఇంకా శారీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ముఖ్యమైన అయితే గాజులు, మనం చేసిన ప్రసాదాలు, ఇంకా పసుపు కుంకుమ, వక్క, 1 రూపీ కాయిన్, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక తమలపాకులు ఇవి. ఇంకా తర్వాత ఇంకా అందరినీ పిలిచేసి వచ్చానమాట పూజ కంప్లీట్ అయిన తర్వాత. సో ఒక్కొక్కరు వస్తున్నారు, ఇంకా ఇస్తున్నాను అనమాట. నేనైతే తాంబూలం అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇందాక వచ్చిన ఆవిడైతే పెద్ద ఆవిడ ఇచ్చానమాట, తాంబూలం ఇచ్చేసాను. ఇంకా పెళ్ళి అయిన వాళ్ళకంటే కన్య పిల్లలు అంటే పెళ్ళి కాని పిల్లలకి తాంబూలం కూడా ఇవ్వడం చాలా మంచిదని అంటారనమాట. నిజమే ఆ విషయం కూడా. సో ఫస్ట్ పెళ్ళి కాని అమ్మాయికే ఇచ్చాను. ఈ ఇయర్ అమ్మాయి వచ్చింది, చెప్పగానే వచ్చేసింది అనమాట. ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళందరినీ ఇంకా ఇన్వైట్ చేశాను అనమాట వ్రతానికి. సో అందరూ వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇంకా అందరికీ పసుపు కుంకుమ ఇంకా బొట్లు అన్ని గంధము అన్నీ పెట్టేసుకుంటూ అట్లా సరదాగా అనిపించింది, ఒక పండగ లాగా అనిపించింది. అసలు చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ నాకు. సో అందరికీ అట్లా ఒక్కటే అనమాట, పువ్వులు ఇంకా కాళ్ళకి పసుపు. ఇంకా నేను కొంచెం ఇప్పుడు 3 months స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా అమ్మ అయితే అందరికీ పసుపు పెట్టుకుంటూ వచ్చిందనమాట. ఇంకా పసుపు నిండా వచ్చిన వాళ్ళని మనము మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళని అమ్మవారితో సమానం అనమాట. వాళ్ళకి పసుపు బొట్టు, గంధము, కుంకుమ, ఇంకా కాళ్ళకి పసుపు అండ్ పసుపు తీసుకోమని చెప్పాలన్నమాట. అన్నీ పెట్టేసి మనము తాంబూలం ఇవ్వాలన్నమాట. సో అట్లా ఇస్తే చాలా మంచిది. పువ్వులు, గాజులు ఇట్లా ఇవ్వాలన్నమాట. ఇస్తే చాలా మంచిది. ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి తప్పకుండా. వాళ్ళు పెద్దవాళ్ళైనా మనకంటే చిన్నవాళ్ళైనా చిన్న పిల్లలైనా సరే కూడా వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. వాళ్ళు లక్ష్మీదేవిలతో సమానం అన్నమాట. మనం పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఇవ్వడము లక్ష్మీదేవులతో సమానము. సో ఇక్కడైతే చూడండి మా దివ్యక్క అనమాట. సో ఇంకా చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట ఎప్పుడు, అందుకే అంత ముద్దుగా నవ్వుకుంటూ ఇస్తుంది. ఇంకా రిషి చూడండి, ఇంకా ఇది లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలతో కాళ్ళు మొక్కించుకోవద్దు, వాళ్ళు దేవుళ్ళతో సమానం. బట్ మా రిషి అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డ్రెస్ ఇప్పేసిన తర్వాత చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా కూడా నాకు నువ్వు అందరికీ పెట్టావు కదా మమ్మీ, నేను మొక్కుతాను నీకు అనేసి అంటే ఇంకా సరేలే అనేసి మొక్కాడనమాట. తన హ్యాపీనెస్ కోసం మొక్కించుకున్నాను, కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు కదా. సో ఫార్మాలిటీకి అయితే తల్లి కాళ్ళు కొడుకు మొక్కాలి, ఇది వాస్తవమే. బట్ మా బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి నాకు నచ్చలేదన్నమాట. సో తన హ్యాపీనెస్ కోసం అయితే నేను ఒప్పుకున్నాను. ఇంకా ఫైనల్గా మా వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఇంకా నా లుక్ వచ్చేసి సో అమ్మవారితో ఇలా నేను కాసేపు అలా ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా, నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది. అండ్ మా చిన్న బంగారము ఈషాతో కూడా నేను ఒక పిక్ దిగాను అనమాట. అట్లా సో
తర్వాత వచ్చేసి అనమాట ఇది ఇంకా డెకరేషన్ దగ్గర ఇంకా అమ్మవారి దగ్గర కూడా ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఇవన్నీ ఫొటోస్ మాకు ఎవరో తీయలేదు, రిషినే తీసాడనమాట. చూడండి, రిషి స్కూల్ నుండి వచ్చిన తర్వాత తీశాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది, వ్రతం చాలా బాగా జరిగింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నా పిల్లలతో, ఇద్దరు పిల్లలతో మంచిగా చేసుకున్నాను వ్రతము. సో ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ అమ్మవారి గురించి కానీ ఇంకేమైనా తప్పులు చేశానా, ఇలా చేయొద్దు సిస్టర్ అనేసి. సో ఈ మొత్తం నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.